ఒకే పర్వతంపై కనిపించే రెండు సరస్సులు, ఒక దానిలో ఉప్పు నీరు, మరొక దానిలో మంచినీరు. దీని వెనుక రహస్యం ఏంటి? ఉత్తరాఖండ్ చమీలిలో కనిపించే ఒక సరస్సు సంవత్సరంలో 8 నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది. కానీ వేసవిలో ఆ సరస్సులో నీళ్లు అరగంటిపోతాయి. అప్పుడు అందులో నుంచి వందల సంఖ్యలో మనిషి అవశేషాలు కనిపిస్తాయి. దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి? ఒక 90 కిలోల రాయిని 11 మంది వేళ్లతో లేపగలుగుతారు. అది ఎలా సాధ్యం? ఈ రోజు ఈ వీడియోలో ఎవరు అర్థం చేసుకోలేని, పరిష్కరించబడని కొన్ని రహస్యాల గురించి మాట్లాడుకోబోతున్నాం. అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు చూడండి. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. రాక్షస్ తాల్ ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. దీన్ని మనిషి చాలా కాలం క్రితమే జయించాడు. కానీ మీకు ఈ విషయం తెలుసా? కైలాస పర్వతం దీని ఎత్తు ఎవరెస్ట్ పర్వతం కన్నా చాలా చిన్నది. కానీ ఇప్పటి వరకు కైలాస పర్వతం పైకి ఎవరూ చేరుకోలేకపోయారు. ఇదొక విచిత్రమైన మరియు రహస్యమైన విషయం. కానీ కైలాస పర్వతం సమీపంలో ఉన్న ఒక మిస్టీరియస్ ప్రదేశం గురించి మీకు తెలిస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. కైలాస పర్వతం కింద 2 సరస్సులుంటాయి. వాటిలో ఒకటి మానస్ సరోవర్ సరస్సు, మరొకటి రాక్షస్ తాల్ సరస్సు. ఒకదానికొకటి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ 2 సరస్సులు సహజంగానే ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటాయి. ఒకవైపు మానస్ సరోవర్ సరస్సు చాలా స్వచ్ఛమైనదిగా భావిస్తారు. దాని నీరు త్రాగడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సరస్సు సమీపంలో అనేక మొక్కలు పెరుగుతాయి. మరోవైపు రాక్షస్ తాల్ దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ సరస్సు నీళ్లు త్రాగడానికి పనికిరానివి. ఇవి ఉప్పు నీళ్ళగా ఉంటాయి. ఈ సరస్సు చుట్టూ ఎలాంటి మొక్కలు కూడా, వృక్ష సంపద కూడా పెరగదు. ఈ 2 సరస్సుల నీటి మూలం ఒకటే అయినప్పటికీ వాటి స్వభావం భిన్నంగా ఉండడానికి కారణం మన ఆధునిక శాస్త్రం కూడా తెలుసుకోలేకపోయింది. పురాణాల ప్రకారం రాక్షస్ తాల్ అనేది రావణుడు కూర్చుని శివుని గురించి ధ్యానం చేసిన ప్రదేశం. శివుణ్ణి ప్రసన్నం చేయడానికి రావణుడు ఆ చెరువులో 10 సార్లు తన తలను నరికి అర్పించాడు. ఆ కారణంగా ఈ చెరువు నీరు విషపూరితం మరియు ప్రతికూల శక్తులతో నిండిపోయిందంటారు. మరో గాథ ప్రకారం రావణుడు కైలాస పర్వతానికి వెళ్లే ముందు ఈ